వదిన గారేంటి రూప గదివైపు నుంచి బావగారిని పిలుస్తున్నారు? కొంప తీసి రాజు లోపలున్న విషయం వదిన గారికి తెలిసిపోయిందా ఏంటి? తమ్ముడు, ఏమైందక్క? ఆ రూప దగ్గరికి రాజొచ్చాడు తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును తమ్ముడు, రాజు రూపగదిలోనే ఉన్నాడు. నేను బయట లాక్ చేసి వచ్చాను. రా నువ్వు. అవును మావయ్య, నేను కూడా రూపగదికున్న విండోస్ లాక్ చేసి వచ్చాను. రండి మావయ్య. రా. అమ్మాయి గారు ఒక నిమిషం. కొంచెం వాటర్ తాగండి. పొలమారింది అమ్మాయి గారు. బంటి తలుచుకుంటున్నట్టున్నాడు రాజు. రూపా, 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 డోర్ తీయమ్మా. రూపా. అత్తయ్య దీపక్లు ఎందుకు అరుస్తున్నారు? ఏమో అమ్మాయి గారు. అయ్యో. రూపా, త్వరగా డోర్ తీ. అమ్మాయి గారు బుక్ అయిపోయింది. అమ్మాయి గారు. రాజు త్వరగా వెళ్ళు. రాజు, వెళ్ళు. రే రారా బయటికి. రా 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 రా. నువ్వు వెళ్ళు. పవర్ మీరే కట్ నువ్వు చేశారా? వెళ్ళు రాజు, ముందు నువ్వు వెళ్ళు. ఏంటి తలుపు తీయడానికి ఎంత టైం పట్టింది? అది నీ రూమ్లోకి ఎవరన్నా వచ్చారా? రాలేదు నానా. అక్క, రాజు వచ్చాడని చెప్పారు, ఎక్కడక్క? రాజు ఎక్కడ అంటే నన్ను చూస్తారేంటత్తయ్యా? నిజంగా రాజు వచ్చాడు మావయ్య, నేను కూడా చూశాను. ఆ విండోలో నుంచి బయటికి వెళ్లకుండా విండోస్ డోర్స్ మొత్తం లాక్ చేశాను మావయ్య. వాడు ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉన్నాడు మావయ్య.
ఉంటే కనపడాలి కదా దీపక్. అది కాదు ఏంటి వదిన గారు ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఉండు సుమా, నేను కళ్ళనే చూశాను. ఏంటక్క ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు దొంగతనంగా రావడానికి ఇదెవరిల్లు? మన ఇల్లు. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. వాటిని దాటి ఎవడు లోపలికి రాలేడు. ఒకవేళ వచ్చినా తప్పించుకొని పోలేడు. ఆ సర్లే వెళ్ళి పడుకోండి. తమ్ముడు, ఖచ్చితంగా ఈ రూమ్ లోకి రాజు వచ్చాడు తమ్ముడు. అక్క రాజు ఈ రూమ్లోకి ఎలా వస్తాడక్క? ఏమైంది నీకు? ఒకసారి ప్లేట్ చూడు తమ్ముడు. ఇదిగో ఇది రూప కోసం సుమ తీసుకొచ్చిన ప్లేటు. ఇందులో ఉన్న అన్నం రూప తింది. కానీ ఇదిగో రూప చేయి చూడు తమ్ముడు, కనీసం అన్నాన్ని ముట్టుకున్నట్టే లేదు.